హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ట్రెండింగ్‌లో ఉన్న ఫ్రాక్‌ని చూపించబోతున్నాను. ఇది ఫోటోషూట్స్‌కి అండ్ వెడ్డింగ్స్‌కి చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉంది. హియర్ ఈస్ ద కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పార్ట్. దీనికోసం నేను 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ 3 మీటర్స్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఫర్ గేరా అండ్ 1 మీటర్ ఫర్ బాడీ పార్ట్ అండ్ 1 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫర్ బాడీ పార్ట్ అండ్ అలాగే 6 మీటర్స్ వరకు నేను నెట్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ కోసం కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇప్పుడు నేను యోక్ పార్ట్ కట్ చేస్తున్నాను. యోక్ పార్ట్ కోసం నేను వెడ్త్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. 12 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. లెంత్ 16 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ నేను 6.5 తీసుకున్నాను. డీప్ నెక్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి 6.5 తీసుకున్నాను. ఫుల్ షోల్డర్ నుంచి 2.5 తీసేసి ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ షేప్ లాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. రిమైనింగ్ షోల్డర్ పార్ట్ 3.5 ఉంటుంది. నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకొని నెక్ లెంత్ వచ్చేసి నేను బ్యాక్ నెక్ కాబట్టి కొంచెం డీప్గా పెట్టాలి అనుకుంటున్నాను. సో నేను 8 ఇంచెస్ అలా పెట్టుకున్నాను. నేను నార్మల్గా రౌండ్ నెక్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ అలా మార్క్ చేసుకొని రౌండ్గా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అంటే ఏదైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసామో ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే కట్ చేయాలనుకుంటున్నామో బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేసి అక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా. ఎందుకు అంటే నేను ప్రిన్సెస్ కట్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి 1 ఇంచ్ ఎక్కువగా తీసుకుంటున్నాను ఫ్యాబ్రిక్. అలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు ఏంటి అంటే ఫ్రంట్కి నేను డీప్ అయితే 5.5 అలా పెట్టాలి అనుకుంటున్నాను. ఫుల్ డీప్గా కాకుండా మరీ బోట్ నెక్లా కాకుండా ఒక 5.5 అలా తీసుకొని మార్క్ చేసుకొని ఒక రౌండ్ షేప్ ఏదైతే మనం బ్యాక్ పార్ట్కి ఇచ్చుకున్నామో అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా రౌండ్ షేప్లో డ్రా చేసుకొని నేను ఫ్యాబ్రిక్ని మొత్తంగా కట్ చేసుకున్నాను. 2 యోక్ పార్ట్స్ని ఒకే దగ్గర ప్లేస్ చేసుకొని ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి వేస్ట్ దగ్గర. అలా ఎందుకు అంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. పార్ట్కి ఏదైతే నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ని తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్లీవ్స్ కట్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్యాబ్రిక్ని వేసుకోవాలి. హ్యాండ్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే 16 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. హ్యాండ్ లోత్కి నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని కర్వ్లా డ్రా చేసుకొని హ్యాండ్ కట్ చేసుకున్నాను. మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఏదైతే మనం కట్ చేసుకున్నామో ఆ ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి నెక్ కట్ చేయకుండా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కోసం నేను లైనింగ్ పార్ట్ని 3 ఇంచెస్ తీసుకున్నాను. సాటిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో డబల్ ఫోల్డ్ వేసుకొని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వచ్చేలాగా ఇలా కోన్ షేప్లో వేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ సైడ్ మార్క్ చేసుకుంటున్నాను. వేస్ట్ సైజు 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 10 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే మనకి 11 ఇంచెస్ అలా వస్తుంది. లెంత్ వచ్చేసి నేను 40 ఇంచెస్ అలా మార్క్ చేసుకున్నాను. 40 ఇంచెస్కి ఎలా అయితే మనం చుట్టూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి జాయింట్ పడుతుంది కాబట్టి ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ని తీసుకొని ఆ జాయింట్ దగ్గర ప్లేస్ చేసుకొని ఎలా అయితే మనము లెంత్ 40 ఇంచెస్ తీసుకున్నామో అలాగే
సేమ్ ఎంతైతే జాయింట్ పడుతుందో అంత ఫ్యాబ్రిక్ని ఆ షేప్లో కట్ చేసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు గేరా పార్ట్కి నెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నామో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. అలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను లెంత్ అయితే 42 ఇంచెస్ అలా తీసుకున్నాను. 42 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి నేను సాటిన్ లైనింగ్ వేయాలి అనుకుంటున్నాను. సో సాటిన్ లైనింగ్ని ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు యోక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. యోక్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం నేను ఫస్ట్ సాటిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాను, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాను. దానిపై నుండి కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్కి ఏదైతే మనం నెక్ కట్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత దానికి చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకొని నెక్ని రివర్స్ చేసేసి కుట్టుకోవాలి. ఇప్పుడు 3 ఫ్యాబ్రిక్ని జాయిన్ చేస్తూ సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ పెట్టాలి అనుకున్నాను. ప్రిన్సెస్ కట్ ఎలా పెట్టాలి అని మీకు కొంచెం డౌట్గా ఉంటే ముందు పెట్టిన వీడియోస్లో చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రిన్సెస్ కట్ పెట్టేసి నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా సాటిన్ ఫ్యాబ్రిక్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ 3 ప్లేస్ చేసుకొని నెక్ స్టిచ్ చేసుకొని ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసేసి కుట్టుకోవడమే. అలాగే బ్యాక్ పార్ట్కి మనం టక్స్ కూడా పెట్టుకుంటాం కాబట్టి ఒక 4 ఇంచ్ లెంత్ అండ్ 1/2 ఇంచ్ అలా విడ్త్తో టక్స్ కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఒక 2-3 స్టిచెస్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం హ్యాండ్లోకి తీసుకోవాలి. ఎక్కడ సైడ్ అయితే ఫ్రంట్ సైడ్ వస్తుందో అక్కడ సైడ్ హ్యాండ్లోకి తీసుకొని మనం హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే గేరా పార్ట్ కోసం మనం ఏదైతే ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామో ఆ 3 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ సైడ్ చిన్నగా కుచ్చులుగా పెట్టుకుంటూ చిన్న ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. గేరా కోసం ఏదైతే పెట్టామో లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మనకు దానికి జాయింట్ పడుతుంది కదా, సో ఆ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసిన తర్వాత సైడ్స్ హ్యాండ్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర అండ్ వేస్ట్ దగ్గర సైజెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకొని స్టిచెస్ వేసుకోవాలి. అండ్ ఏ ఫ్యాబ్రిక్కి ఆ ఫ్యాబ్రిక్కి ఏంటి అంటే మనం గేరా పార్ట్ ఏదైతే ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అవి 2 అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. 2 కలిపి జాయిన్ చేయకూడదు. ఏదైతే గేరా లైనింగ్ పార్ట్ ఉందో దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మన దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. హియర్ ఈస్ ద ఫైనల్ లుక్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.